దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు వీధి వీధుల్లో మండపాల్లో కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. ఇక అమ్మవారి ఆలయాలు భక్తుల కోలాహలంతో నిండుకోగా ప్రతిరోజు ప్రత్యేకమైన రూపంలో అలంకరణల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారు భక్తులు కంకణధారణ చేసి 9 రోజుల పాటు కఠిన నియమావళితో ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులంటే భక్తులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలను కూడా ముట్టుకోకుండా చాలా నిష్టగా దీక్షలో ఉంటారు. ఈ 9 రోజుల పాటు మాంసాహారం జోలికి అస్సలు వెళ్లరు. అలాంటిది మన దేశంలో ఓ చోట మాత్రం ఏకంగా అమ్మోరుకే మటన్తో చేసిన వంటకాలు, మటన్ బిర్యానీ, చేపల పులుసు, చేపల ఫ్రై, ఇలా చాలా రకాల వెరైటీలతో చేపలతో మటన్తో చేసినటువంటి వివిధ వంటకాలను చేసి 9 రోజుల పాటు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు వాటినే ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న ఈ సాంప్రదాయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీకి ఎంటర్ అవ్వాల్సిందే. దుర్గా నవరాత్రులు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పశ్చిమ బెంగాల్. అక్కడున్నటువంటి కాళికామాత దేవాలయాలు. ఇక్కడ శరన్నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించబడతాయి. దీంతో చాలామంది వాటిని చూడడానికి కలకత్తా కాళిక అమ్మవార్లను దర్శించుకోవడానికి బెంగాల్కు వెళ్తారు. అయితే పశ్చిమ బెంగాల్లో అమ్మోరుకు పెట్టే నైవేద్యాల ఆచారం దేశంలో మిగతా ప్రాంతాల్లో పాటించే ఆచారాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ నవరాత్రుల ఉత్సవాలు, ముఖ్యంగా దుర్గా పూజ నోరూరించే మాంసాహార వంటకాలతో గుమగుమలాడతాయి. బెంగాలీ కుటుంబాలు చేపలు, మాంసం వంటి వంటకాలతో పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇక బెంగాల్లో మాంసాహారాన్ని అమ్మోరుకు నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారు. బెంగాల్లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం సమర్పించడం ఒక ముఖ్యమైన భాగం. వైష్ణవ సాంప్రదాయాల్లో శాకాహారం స్వచ్ఛమైనదిగా భావించగా, బెంగాల్లోని శక్తి ఆరాధన సాంప్రదాయంలో మాంసాహార నైవేద్యాలను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. బెంగాల్ సాంప్రదాయంలో అమ్మవారి ఉగ్రరూపమైన కాళీ ఆరాధన ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి సర్వసాధారణం. ఈ నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించి వండుకుని తింటారు. అంతేకాకుండా వేయించిన కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్యాలను కూడా సమర్పిస్తుంటారు. ఓ బెంగాలీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగితే చేపలు, మటన్ వంటకాలు తప్పనిసరి. పెళ్లిళ్ళు, ఇతర పండుగలకు ఇవి శుభ సూచకంగా భావిస్తారు. దుర్గామాత తన పుట్టింటికి వచ్చిందని నమ్ముతారు. తమ ఇంటికి వచ్చిన కూతురును ఆప్యాయంగా చూసుకోవడానికి రుచికరమైన వంటకాలతో విందివ్వడానికి ఈ వంటకాలను తయారు చేస్తారు. ఇది భక్తితో పాటు ఆనందాన్ని, ఉత్సవాన్ని సూచించే ఓ ఆచార సాంప్రదాయం. ఈ నేపథ్యంలో పండుగ సమయంలో బెంగాలీ ఇళ్లలో ప్రత్యేక వంటకాల సందడి కనిపిస్తుంది. కోషా మాంక్షు అనేటువంటి మటన్ కర్రీ, ఇలిష్ మాచ్ అంటే హిల్సా ఫిష్తో చేసేటువంటి వంటకం, బంగాళదుంపలతో చికెన్ కర్రీ, ఆలుగడ్డ మటన్తో కలిపినటువంటి బిర్యానీ, చేపల ఫ్రై, పులుసు నవరాత్రుల్లో తప్పనిసరిగా చేసే వంటకాలు. ఈ వంటకాలను వండి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఇక బెంగాలీల అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దుర్గా పూజ సమయంలో హిల్చా చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పూజా ఆచారాల సమయంలో ప్రజలు ఈ చేపను దుర్గాదేవికి సమర్పిస్తారు. సాంప్రదాయకంగా హిల్సా తినడానికి సీజన్ చివరి రోజు దశమి. అయితే బంగ్లాదేశ్ నుంచి హిల్సా రాకపోతే ఒడిస్సా, మయన్మార్, గుజరాత్లపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ధరలు భారీగా పెరిగిపోతాయి. ఇక బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి హిల్సా ధర కిలో 2200 నుంచి 2400గా ఉంటుంది. రేటు ఎక్కువగా ఉన్నా కూడా నవరాత్రుల్లో ఆ రుచి లేకుండా బెంగాల్ ప్రజలకు ముద్ద దిగదు. ఈ చేప తన జీవితంలో ఎక్కువ భాగం సముద్రంలో గడుపుతుంది. కానీ వర్షాకాలంలో నది ముఖద్వారాలకు వలసపోతుంది. బంగాళాఖాతంలో నదులు కలిసే ప్రదేశం ఇది. ఈ చేపలు నదిలోకి వెళ్ళి గుడ్లు పెడుతుంది. దాని పిల్లలు సముద్రంలోకి వెళ్ళి పెరుగుతాయి. ఇలా ఈ హిల్సా చేపలు సముద్రంతో పాటు నదీ నీటిలో సంచరిస్తాయి కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. అయితే బెంగాల్లో మత విశ్వాసాలు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కలగలిసిపోవడం అక్కడి సంస్కృతికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది.